హానింది నాకు థ్రెట్ ఉందనేసి. ఉమ్, ఈ పరిస్థితులు నా పులివెందులు పోవడానికి పర్మిషన్ ఇవ్వండి, నేను ఫారిన్ పోను పర్మిషన్ ఇవ్వండి అంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఉంది కోర్టు అంటే. పైగా సిబిఐనే బెదిరించిన వాళ్ళు వీళ్ళు, మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు. సిబిఐ రామ్ సింగ్ అడిషనల్ ఎస్పీ పైన కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఉమ్, పెద్ద క్రిమినల్ గ్యాంగ్ ఇది, చెంబల్ గ్యాంగ్ ఇది. జైలుకు పోవటము రావటము అంటే పెద్ద విషయం కాదు వీళ్ళకి. బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ చెక్కే రకాలు ఇవి. అంత పెద్ద క్రిమినల్ గ్యాంగ్ ఇది. ఉమ్, వీళ్ళు కోర్టులతో ఆడుకుంటా ఉన్నారు, చిలగాటం ఆడుకుంటారు. నన్ను అడిగితే అట్ ది ఎర్లెస్ సునీతమ్మకి న్యాయం జరగాలి. ఎవరైతే వివేకానంద రెడ్డి హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారో, దీని వెనకాల పరోక్షంగా మొత్తం డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దీంట్లో సందేహం లేదు. ఉమ్, అతనే. ఇవన్నీ బయటకు రావాలంటే వీళ్ళకి బెయిల్స్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోని అంశాలు, తప్పకుండా రద్దు అవుతుంది. ఓకే. సునీతమ్మకు అందరూ కూడా, సునీతమ్మ చేసినటువంటి పోరాటం సామాన్యమైన పోరాటం కాదు. ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడితో యుద్ధం చేసింది ఆమె ఒంటరిగా. ఉమ్, అవును. లేకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. సొంత చిన్నాన్ని చెడిపోతే ముందుండి పోరాడాల్సిన వ్యక్తి హంతకులకి అడ్డగా నిలబడినాడు. ప్రెస్ మీట్లు పెట్టారు. ఆమె సునీతమ్మ రైస్ చేసినటువంటి ఏ క్వశ్చన్ కి వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఉమ్. డొంక తిరుగుడు మాటలు తప్పించి అంటే ఇంకొకటి అప్పుడు లేదు. అన్నారు కదా సార్, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు, ఆవిడకి అంత ఆ, నాలెడ్జ్ లేదు, అదే వాట్సాప్ అంతా yes, yes, యాక్టివ్ ఆ గా పాయింట్ ఉందన్నప్పుడు కూడా మర్చిపోయాను నేను. ఆ చెప్పారు పాయింట్ కదా. మర్చిపోయాను. ఇప్పుడు మేడం, చచ్చింది మీ బాబాయి, చంపింది మీరు, మధ్యలో మాకేం సంబంధం? అదేదో పుష్ప సినిమాలో డైలాగ్ ఉంది, నీ కాలు నీది, గొడ్డలి నీది, ఉమ్, బాబాయి నీది, మీరు చంపుకున్నారు, మధ్యలో మాకు ఎందుకయ్యా రభస? ఉమ్, కానీ కాకుండా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆ మీరు పైగా ఇంకొక మాట అంటాడు, నా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు అని. ఎవరు చీల్చారు నీ కుటుంబాన్ని? ఉమ్, నీకి నీ చెల్లికి ఆస్తి తగదాలున్నాయి, మీకు మీరు కొట్లాడుకుంటున్నారు. నీకి మీ అమ్మకి ఆస్తి తగరాలు, నీకి మీ చెల్లికి ఆస్తి తగరాలు, నీకి మీ చిన్నాయనకి రాజకీయ తగరాలు. మీరు కొట్లాడుకుని సావటం కాకుండా మా కొంపల మీద పడతారు ఏంది? ఆ నారాసుర రక్త చరిత్ర అనేది తెలుగుదేశంలో మాకేం సంబంధం అబ్బా? మీరు తన్నులు ఆడుకుని చేస్తా ఉంటే రోజు ఉదయం నిద్రలేసి ఇదే పనే మాకి. మీ పంచాయతీలు తీర్చడమేనా మా పని? మా ప్రజా సమస్యలు 1.25 ఉన్నాయి, వాటి పరిష్కారం పైన మేము దృష్టి పెట్టాలా. ఎస్ ఎస్ సార్. సార్ శాంతిప్రసాద్ గారు, కేసు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ సమయంలో మామూలుగా బెయిల్కి సంబంధించి ఏదైతే షరతులు విధించారో ఆ షరతులు సడలింపు కోరితే ఎవరికైనా సడలింపు ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఈ కేసు వరకు చూసుకుంటే, ఇప్పుడు కేసు ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు సార్? అసలు కోర్టు అలా పరిగణలోకి తీసుకుంటుందా? అంటే మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు నమస్కారం. సార్ సాధారణంగా ఏ కేసులో అయినా షరతులతో కూడిన బెయిల్ కానీ అన్స్పెక్టెడ్ బెయిల్ కానీ ఇచ్చినప్పుడు ఉమ్, అది కొన్ని వారాలు కొన్ని నెలల తర్వాత వాటికి సడలింపు కోసం